జన్మభూమి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ గారు, సోదర చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలంటే చాలా నిజాయితీగా పనిచేస్తారు, మా ఇంటి మహాలక్ష్ములు. సో మహిళలు చాలా ఓపికగా పనిచేస్తారు, నిజాయితీతో పనిచేస్తారని, ఏదైనా సరే మన మహిళలకే ఇచ్చేయాలి అనేసి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో ఆ విధంగానే మహిళల్ని బాగా ఎంకరేజ్ చేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఒక దారి అనేది దొరికేది కాదు. విద్యాపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా మహిళలు అన్ని విషయాల్లో ముందుంటారని మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో కోరుకుంటారు, ఆశిస్తారు. అన్న ఎన్టీ పార్టీతోనే మొదలైందనేసి మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. అది మీకు అందరికి కూడా తెలుసు. అన్నగారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ప్రోత్సహిస్తారని మీకు అందరికీ తెలుసండి. మరి ఈ రోజున ఏదైతే హామీలు ఇచ్చామో ఎలక్షన్ లో, ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ 2.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. 17వ వార్డులో వ్యక్తిగత మరుగుదొడ్లు 19 శాంక్షన్ అయినాయండి. 2,85,000 రూపాయలు. ఇవి కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. శాంక్షనింగ్ ఇచ్చామండి. అది త్వరలోనే టెండర్స్ అయ్యి మీ 17వ వార్డుకి రోడ్లో వేస్తారని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. 25 ఉన్నాయండి. తెలుపు కార్డులు అంత్యోదయ 26 ఉన్నాయి. మొత్తం 750 కార్డులు ఇస్తున్నాం. బియ్యం అలాట్మెంట్ 15,157 కేజీలు నెలకి ఇస్తున్నాం. అంటే ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున నెలకి 17వ వార్డులో చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై జన్మభూమి. శారద, మడక సత్యనారాయణ కనుక అందుకోసం కోరుతున్నాం. సత్యనారాయణ రేషన్ గారు రెడీ ఉన్నారా? రెడ్డిపోయిన చిన్న ఎల్ఈడి బల్బులు 5 రూపాయలకి ఇస్తున్నారు. బల్బు ఇది లక్ష్మీనారాయణ ప్రసాద సిద్ధిరస్తు, సిద్ధిరస్తు, ఆంధ్రదేశ అభివృద్ధి ప్రసాద సిద్ధిరస్తు, సర్వే జనా సుఖినో భవంతు. మున్సిపాలిటీ జనన మరణ ధృవీకరణ పత్రాలు దీంట్లో తీసుకోవచ్చు. ప్లేట్ అమ్మా, ప్లేట్ కింద కట్టండి. మేడం పట్టుకుని కంటికి పెడుతున్నారు. దయచేసి 1 by 1 మీరు అక్కడ ఇచ్చినట్లయితే అలాగే